మీలో ఎంతమంది ఈ జగన్నాథ స్వామి వారి టెంపుల్కి వెళ్ళారో కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వీడియో మిస్ అవ్వకుండా లాస్ట్ వరకు చూడండి. ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. ఈరోజు మనం బంజారా హిల్స్లో ఉన్న రోడ్ నెంబర్ 12లో జగన్నాథ స్వామి వారి కోవిలకి అయితే వెళ్తూ ఉన్నాం. శ్రీకాకుళం నుంచి మేడారం వరకు మనం ఆల్రెడీ వీడియో అయితే సమ్మక్క సారలమ్మ జాతర వీడియో ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేసాం. ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడకపోతే చూడండి. ఈరోజు అయితే మనం మేడారం జాతర పూర్తి చేసుకుని హైదరాబాద్లో ఇంకా కొన్ని ప్లేసెస్ అయితే మనం ఎక్స్ప్లోర్ చేయలేదు. అందుకోసమే నేను హైదరాబాద్ వచ్చేసాను. ఈరోజు మనం బంజారా హిల్స్లో జగన్నాథ స్వామి వారి దేవాలయంకి అయితే వచ్చేసాం. నేనైతే ఈ టెంపుల్కి వస్తానని అనుకోలేదు. నార్మల్గా గూగుల్ మ్యాప్స్లో ఇస్కాన్ టెంపుల్స్ అని సెర్చ్ చేస్తే జగన్నాథ స్వామి వారి మందిరం కూడా చూపించింది. టెంపుల్ అయితే చాలా అద్భుతంగా ఉంది. వీకెండ్స్లో చాలామంది భక్తులు అయితే స్వామివారి దర్శనం కోసం వస్తూ ఉంటారు. మనం కోవిల్లో ఎటువంటి ఎంట్రీ టికెట్ అయితే తీసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం ఫ్రీయే. బయట మనం చెప్పుల స్టాండ్ ఉంటుంది, అక్కడ మనం చెప్పులు పెట్టుకుని పూజ కోసం సామాన్లు ఏమైనా కొనుక్కోవాలనుకుంటే ఆ సామాన్లు తీసుకుని డైరెక్ట్గా మనం దర్శనంకి వెళ్ళిపోవచ్చు. మనం కోవిల్లోకి రాగానే ముందుగా శివాలయం ఉంటుంది. శివాలయం పక్కనే వినాయక ఆలయం కూడా ఉంటుంది. కానీ మనం కోవిల్లో ఎక్కడైనా ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ దేవుడి విగ్రహాలకు మాత్రం ఫొటోస్ అయితే తీయకూడదు. ఈ టెంపుల్ మొత్తం కూడా కళింగ కల్చరల్ ట్రస్ట్ ద్వారా 2009లో నిర్మించబడింది. ఈ టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి ఉదయం నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, అలానే మళ్ళీ సాయంత్రం 5 నుంచి 9 గంటల వరకు ఓపెన్లో ఉంటుంది. మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 5 వరకు కోవలు అయితే మూసివేస్తారు. హైదరాబాద్లో ఇలాంటి టెంపుల్స్ అయితే ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం త్వరలో ఎక్స్ప్లోర్ చేద్దాం. జనాలు అయితే చాలామంది వచ్చారు స్వామివారి దర్శనం కోసం. వీకెండ్స్లో అయితే కొన్ని వేల మంది భక్తులు అయితే ఇక్కడికి వస్తూ ఉంటారంట. అలానే జగన్నాథ స్వామివారి యొక్క రథయాత్ర సమయంలో కూడా ఇక్కడ జరిగే రథోత్సవానికి కొన్ని వేల మంది భక్తులు అయితే వస్తూ ఉంటారంట కోవిలికి. మన కోవిల్ ఎంట్రన్స్లో శివాలయం వినాయకుడు దర్శనం చేసుకున్న తర్వాత మనం ఈ లోపలికి వెళ్ళాలి. ఈ టెంపుల్కి మనం వస్తే సేమ్ పూరి వచ్చినట్లు ఫీలింగ్ అయితే వస్తుంది. మొత్తం ఒకే కలర్లో చూడడానికి చాలా పీస్ఫుల్గా ఎంత అద్భుతంగా ఉందో. ఈ దేవాలయంలో ప్రతిరోజు రాత్రి 8 గంటలకి స్వామివారి నిత్యార్చన జరుగుతుంది. అందులో ఎవరైనా పాల్గొనాలి అనుకుంటే పూజా సామాగ్రి తీసుకుని మనం టికెట్ తీసుకున్నట్లయితే ఆ పూజలో కూడా మనం పాల్గొనవచ్చు. ఈ దేవాలయంలో జగన్నాథ స్వామి వారితో పాటు వినాయకుడు, శివాలయం, ఆంజనేయ స్వామి వారి కోవుల, నవగ్రహ కోవులు కూడా ఇక్కడే ఉన్నాయి. అందువల్ల మనం ఒక్కసారి కోవిలికి వస్తే అందరు దేవతల్ని మనం ఇక్కడే కలుసుకోవచ్చు. అలానే ఈ దేవాలయంలో జగన్నాథ స్వామి వారి గురించి ఈ యొక్క గోడల మీద ఆ స్వామివారి వైభవానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. కానీ చాలా దేవాలయాల్లో ఇలాంటి ఫొటోస్ ఏవైనా పెట్టినట్లయితే వాటికి సంబంధించి కిందన కొంచెం మ్యాటర్ కూడా రాస్తారు, ఆ ఫోటో ఏంటి, ఏ కాలంలోది అని. కానీ ఓన్లీ ఇక్కడ ఆ ఫొటోస్ మాత్రమే ఉన్నాయి. జగన్నాథ స్వామి వారి ఆలయం ఉండే దగ్గర శివాలయం మనం ఎక్కువగా చూడలేము, కానీ ఈ దేవాలయంలో అది కూడా మనం స్పెషల్గా చూడొచ్చు. ఇలాంటి అద్భుతమైన దేవాలయాలు మన భారతదేశంలో చాలా ఉన్నాయి, కానీ అవన్నీ మనం ఎక్స్ప్లోర్ చేయలేకపోతున్నాం. ఎందువల్ల అంటే భక్తులు లోపలికి వెళ్ళిన తర్వాత అలా ఫొటోస్ తీసుకునే ఉండిపోతున్నారు. చాలామంది అయితే ఆ యొక్క నిజరూపం ఏదైతే ఉంటుందో ఆ గర్భగుడిలో ఉండే విగ్రహాలను కూడా చాలామంది భక్తులు ఫొటోస్ తీస్తున్నారు. అందుకే కమిటీ సభ్యులు ఏం చేస్తున్నారంటే పూర్తిగా ఈ సెల్ ఫోన్స్, కెమెరాస్ ఇవన్నీ లోపలికి తీసుకురాకుండా బయట లాకర్లో పెట్టాలని చెప్తున్నారు. మనం అలా కాకుండా ఓన్లీ బయటే ఫొటోస్ తీసుకుని లోపల విగ్రహాలకు ఫొటోస్ తీయకపోతే మనం ఇంకా చాలా దేవాలయాలు అయితే మనం ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఇప్పుడు మనం జగన్నాథ స్వామి వారి దర్శనం చేసుకుందాం రండి. చెప్పాను కదా ముందుగానే, మనం లోపల ఎక్కడైనా ఫొటోస్ తీసుకోవచ్చు, కానీ గర్భగుడిలో స్వామివారిని అయితే ఫొటోస్ తీయకూడదు. చాలామంది భక్తులు ఇక్కడ స్వామివారిని కూడా ఫొటోస్ తీస్తున్నారు. అలా ఎవరైనా చేసినట్లయితే ఆ ఫోన్స్ తీసుకుని హుండీలో వేసేస్తున్నారు. ఇప్పుడైతే మనకు జగన్నాథ స్వామి వారి దర్శనం పూర్తయింది. కోవెల లోపల అలానే బయట వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఎప్పుడైనా ఫ్యామిలీస్తో కానీ ఫ్రెండ్స్తో కానీ వస్తే వీకెండ్స్లో మనం ఇలాంటి వైబ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేయొచ్చు. మనం కోవిల్ నుంచి బయటకు వచ్చాక కోవిల్కి రైట్ సైడ్లో భగవద్గీత పుస్తకం అయితే ఉంది, చాలా పెద్ద పుస్తకం. ఇస్కాన్ టెంపుల్స్ కానీ జగన్నాథ స్వామివారి టెంపుల్స్లో మనం పక్కాగా ఇటువంటి భగవద్గీత పుస్తకాలు అయితే చూస్తూ ఉంటాం. ఈ యొక్క జగన్నాథ స్వామివారి కోవిల్లో అనేక రకాల సేవలు అయితే స్వామివారికి జరుగుతూ ఉంటాయి. ఆ డేట్స్ అవి ఎప్పుడు జరుగుతాయో మనం తెలుసుకుంటే వాటిలో కూడా మనం పార్టిసిపేట్ చేయొచ్చు. వాటికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కావాలనుకుంటే మనం టెంపుల్లో అడిగి తెలుసుకోవచ్చు. అలానే ఇక్కడ విశేషమైన స్వామివారికి సంబంధించి హోమాలు కూడా చేస్తూ ఉంటారు. ఈ పక్కనే ఇంకో ఇస్కాన్ టెంపుల్ కూడా ఉంది. ఆ టెంపుల్ని మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గౌతమ్ శ్రీకాకుళం మోటో వ్లాగ్స్. సబ్స్క్రైబ్.